వక్ను రక్షించండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో చేయి కలపండి. వర్క్స్ అంటే ఏమిటి? వర్క్ అనేది అరబీ పదం. దీని అర్థం నిలుపు. ఇస్లామియా పరిభాషలో ప్రజలకు లాభం చేకూర్చేందుకు అల్లాహ్ మార్గంలో సమర్పించుకున్న ఆస్తి. అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత ఆస్తిని శాశ్వతంగా అల్లాహ్ మార్గంలో దానం చేయడం, ఆ ఆస్తిని అమ్మడం లేదా సత్ప్రయోజనాల కోసం ఉపయోగించడం సాధ్యపడదు. జకాత్ తర్వాత ఇస్లాంలో ప్రజా ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వ్యవస్థ. జకాత్ అనేది తక్షణ సంక్షేమం అయితే ఇక అనేది దీర్ఘకాలిక సంక్షేమం కార్యక్రమం. ఇస్లాంలో ప్రవక్త వారు మరియు సహాబా ఈ విధముగా భూములను ప్రజా ప్రయోజనాల కోసం వర్క్స్ చేసిన అనే ఉదాహరణలు మనం చూడొచ్చు. మస్జిద్ నిర్మాణం, కబర్స్థాన్, దర్శనాలు, అలాగే మదరసాలు, ఆసుపత్రుల నిర్మాణం, విద్యా సంస్థల నిర్మాణం, ఇవన్నీ వర్క్స్ సంస్థ వ్యవస్థ కింద చారిత్రాత్మకంగా జరుగుతొస్తున్నాయి. వర్క్స్ భావన కేవలం ధార్మికంగా ప్రాధాన్యతగా ఇవ్వడమే కాకుండా రాజ్యాంగ విలువలు కూడా చాలా ముఖ్యమైనవి. ప్రస్తుతం ఆమోదించబడిన ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనతో పాటు వర్క్స్ ధార్మిక సంక్షేమ విధానాలకు విఘాతం కలిగిస్తుంది. వర్క్స్ పరిరక్షణ ధార్మిక విధి అయితే రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రతి భారత పౌరుని కర్తవ్యం. చట్ట రాజ్యాంగ ఆధీనంలో 14, 15, 16, 25, 26 మరియు 300కు విరుద్ధం మరియు అప్రజాస్వామికం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సవరణ చట్టం పేరుతో వర్క్స్ ప్రాథమిక స్ఫూర్తి మౌలిక అంశాలలో మార్పుల ద్వారా రూపురేఖ మార్చేసిన పూర్తి వ్యవస్థను బలహీనపరచడం జరిగింది. వీటన్నిటికి సంబంధించినటువంటి ఆస్తుల్ని తప్పుడు మార్గంలో లాక్కొని బహుళ ప్రయోజనాల కోసం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి ఈ సవరణ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, దీనికి ఏదైనా సరే ఒక వక్ఫ్ గురించి తగాదాలు వస్తే దాని గురించి అప్పీల్ చేసుకోవడానికి ఒక అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ కూడా ప్రస్తుతం మళ్ళీ సపరేట్గా ఇప్పుడు కలెక్టర్లకు పెత్తనమిస్తూ ఈ చట్టం తీసుకురావడం జరిగింది. సవరణ చట్టంలో కలెక్టర్లు ఎవరు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధిపతి. అతను ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి తీర్పులు ఇస్తాడే కానీ వక్ఫ్ ప్రయోజనాలను గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వక్ఫ్ బోర్డు యొక్క ఆలోచన విధానంలో ఇతరుల ప్రయోజనం ఉండకూడదని చెప్పి, కాబట్టి కలెక్టర్లను ఉంచకుండా తప్పనిసరిగా దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ప్రకారమే ముందుకు తీసుకెళ్లేదానికి ఈ ప్రయోజనాల్ని కాపాడాలని చెప్పి కోరుతూ ఈ సవరణ చట్టం ద్వారా జరుగుతున్నటువంటి ఈ అన్యాయాల్ని ప్రశ్నిస్తూ వీటికి నిరసనగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి లౌకికవాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కనిగిరిలో రేపు 21 సోమవారం సాదిఖానా అంజుమనియా ఇస్లామియా కమిటీ మరియు జమాతే హింద్, జమతుల్ ఉలమా హింద్ ఈ ఆధ్వర్యంలో 21వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీ బయలుదేరి ప్రదర్శనగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ముస్లింలే కాకుండా ముస్లిమేతరులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలుకోవాలి అనేటువంటి భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా, విద్యార్థులు, మేధావులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి వ్యతిరేక చట్టాలను వెంటనే వ్యతిరేకించాలని చెప్పి కోరుతూ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. చేసిన పత్రికా సోదరులు మరియు జమాయతే ఉల్ హింద్ సభ్యులు మరియు అంజుమన్ కమిటీ సభ్యులు వీరందరికీ నమస్కారాలు. ఈరోజు జమాయతే ఉలమా హింద్ అంజుమన్ కమిటీ పిలుపు మేరకు ఒక మాజీ అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఈ పత్రికా సమావేశానికి రావడం జరిగింది. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టంలో ఉన్న లోపాలని ముస్లిం సమాజం ఎత్తి చూపుతూ సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రజెంట్ ఆ కేసు జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ కూడా స్టేటస్ కో విధించడం జరిగింది. ఆస్తుల మీద కానివ్వండి, బోర్డులో ఉన్న సభ్యుల్ని యథావిధిగా కొనసాగించాలి, వీళ్ళని ఎవరిని మార్చడానికి లేదని. కానీ ముస్లిం సమాజానికి భారతదేశంలో ఈ బిల్లు మీద ముస్లిమేతరుల్ని ముస్లిం ఆస్తులు సంబంధించిన వక్ఫ్ బోర్డులోకి తేవడం ద్వారా మతాల మధ్యలో ఒక అసమానతల్ని సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ముస్లిం సమాజం భావిస్తూ ఉంది. కావున రేపు సోమవారం కనిగిరిలో ఉదయం 9 గంటలకి
ఒంగోలు బస్టాండ్ షాదీఖానా నుండి మొదలయ్యే నిరసన ర్యాలీ శాంతియుతంగా ఎంఎస్ఆర్ రోడ్, వైఎస్ఆర్ రోడ్డు మీదుగా పామూరు బస్టాండ్లో ఆ ర్యాలీని మేము ముగించడం జరుగుద్ది. అదేవిధంగా ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇస్తాము. అంజుమనే ఇస్లామియా కమిటీ మరియు ఉలేమాలు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని కనిగిరి ముస్లిం సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ అస్సలాము అలైకుం.